కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈనాటి స్పెషల్ 28 మే ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ విమెన్స్ హెల్త్ అండ్ ద డే ఇస్ ఎసెన్షియల్, నాట్ ది డే, అఫ్ కోర్స్ ద హెల్త్, విమెన్స్ హెల్త్ ఇస్ ఎసెన్షియల్, నాట్ ఆప్షనల్ అని చెప్పే రోజు ఇది. ఈరోజు ఎందుకు వై ఎ డే ఫర్ యాక్షన్ ఆఫ్ విమెన్స్ హెల్త్ అంటే ఎవ్రీ డే more than 700 women die from preventable causes related to, please note this, preventable causes related to pregnancy and childbirth. This moment reflects not only a failure of implementation but a deeper crisis in accountability. అంతే కదా, ప్రివెంటబుల్ దాంట్లోనే ఇంతమంది విమెన్ చనిపోతే the question can't be raised at all. అంటే we can't complete the question. And sexual and reproductive health rights and justice, that is SRHRJ ని ఇంప్లిమెంట్ చేసే రోజు ఇది. why do we need to act now అంటే ఈ SRHRJ అండ్ విమెన్స్ హెల్త్ మ్యాటర్స్ అనే విషయం మీద why we have to act now, because 3.6 billion people already lie in areas highly vulnerable to climate change. That's ridiculous. And 256,000 additional deaths per year projected from climate change between 2030, that is 2030 to 2050. అంటే ఈ ఇయర్స్ మధ్యలో ఇంకా అడిషనల్ డెత్స్ ఏవైతే పర్ డే 700 మోర్ దాన్ డెత్స్ ఉన్నాయో దానికన్నా 250,000 అడిషనల్ డెత్స్ ఆర్ ఫోర్సింగ్. అందుకే ఈరోజు యాక్షన్ తీసుకోవాలి. వితౌట్ అర్జెంట్ యాక్షన్ టు లిమిట్ గ్లోబల్ టెంపరేచర్ రిస్క్ టు 1.5 degrees and strengthen resilient rights-based public health systems, the health and survival of millions of people will remain at risk. అంటే యాక్షన్ తీసుకోకపోతే మిలియన్ ఆఫ్ పీపుల్ విల్ బీ అట్ రిస్క్. ఏదేమైనా సరే అలా ఎవరి హెల్త్ అయినా ఇంపార్టెంట్. కాకపోతే అమ్మ ఇంకొంచెం శ్రమపడి మనల్ని కంటుంది కదా, అందుకని అమ్మ హెల్త్ మీద ఇంకొంచెం శ్రద్ధ. అమ్మ హెల్త్కి డబ్బులు అవసరం లేదు, కొంచెం ప్రేమ. అమ్మ తిన్నావా, అమ్మ మందులు వేసుకున్నావా అంటే చాలా అమ్మకి. అమ్మ ఎంతో సంతోషపడిపోతుంది. అదే అమ్మకి హెల్త్ అండ్ wealth, right? And today is also a day which is very very precious and a festive day for Muslim community, that is Bakrid, the festival of sacrifice, charity and community. So this day Muslims will prepare feast like biryani, yummy, kebabs and sheer kurma to share with loved ones. And this day they specific word ఒకటి ఉంటుంది, కుర్బానీ. సో కుర్బానీ అంటే స్ట్రిక్ట్లీ ఎన్ష్యూర్స్ దాట్ a third of the meat, అంటే ఒక పార్ట్లో 1/3 of the meat is being given to the or distributed to the underprivileged or those who are in need. That's concept is excellent. So we wish, Kadakamalam wishes a happy Bakrid to all the Muslims, those who are celebrating. And please focus on International Day of Action for Women's Health. కథలోకి వెళ్ళిపోదాం. కథ చాకలి కుక్క గాడిద కథ. మరి నిన్న ఏం నేర్చుకున్నాం మనం? పరాధికారం పైన వేసుకుంటే ఏమవుతుంది? ఒక గ్రామంలో దావక మల్లుడు అనే చాకలివాడు ఉన్నాడు. అతడు ఒక గాడిదను కుక్కను పెంచుకున్నాడు. గాడిద చాకిరేవుకు బట్టలన్నిటినీ మోస్తూ ఉండేది. అందువలన గాడిద ఏదో కష్టం అని దానికి బాగా తిండి పెట్టేవాడు, కష్టపడిపోతుందని. కుక్కదేముంది, దున్నలా తిని పడుకోవడమే కదా అనిపించేది చాకలికి. అందువలన అతడు కుక్కకి సరిగా ఆహారం పెట్టడం మానేశాడు. గాడిదను బాగా మేపుతున్నాడు. ఏంటో చూద్దాం. మరి చూడటానికైతే ఒక ఇంజస్టిస్ కనపడుతుంది, మరి ఎంతవరకు నిజమో చూద్దాం. యజమాని చూపుతున్న ఆ ప్రవర్తనకు కుక్కకు చాలా కోపం వచ్చింది.
ఒకరోజు అర్ధరాత్రి చాకలి గుర్రు పెట్టి నిద్రిస్తున్న సమయంలో ఒక దొంగ వాని ఇంట్లో ప్రవేశించి బట్టలన్నీ మూటగట్టుకొంచున్నాడు. అది చూచి గాడిద కుక్కతో, మిత్రుడా, చూసావా, దొంగ ఇంటిలో దూరి మన యజమాని సొమ్మును, ఊరివారి బట్టలను కాజేస్తున్నాడు అంది. ఆ మాట విని కుక్క, నేను ఎప్పుడో చూశాను, నువ్వు పడుకో, నీ పనేం కాదు కదా, కానీ నాకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా మాడుస్తున్నాడు రోజు, నీకు మాత్రం బాగా పెడుతున్నాడు, బట్టలు మోస్తున్నావని, నువ్వు నోరు మూసుకుని పడుకో నువ్వు అని అరిచిందంట కుక్క. నీవు మోసగాడివి. అప్పుడు గాడిద అంటుందంట, మోసగాడివి, స్వామి ద్రోహివి, నీ పని నేను చేయలేననుకున్నావా, నాకు నోరుంది, నేను అరవగలను, చూడు మన యజమాని మేలుకొల్పి దొంగను పట్టుకునేలా చేస్తా అని చెప్పి గాడిద పెద్దగా ఓంటర్ పట్టిందంట అని పెట్టిందంట. దొంగ చేతికి చిక్కిన సొమ్ము బట్టలు మూట తీసుకుని పారిపోయాడు. రోజంతా రెక్కలు నొప్పి పుట్టేలా బట్టలు ఉతికిన చాకలి గుర్రు పెట్టి నిద్రిస్తున్న తనకు నిద్రాభంగం కలిగించిందని కోపంతో లేచి గాడిద దుడ్డుకరతో చావబాదాడు. ఆ దెబ్బలకు గాడిద కుప్పకూలిపోయింది. కాబట్టి పరాధికారం పైన వేసుకొని రాజోద్యోగులెవరో చేయాల్సిన పనిని నీవు నిర్వర్తించడం నాకు నచ్చలేదు. నీవు నా సోదరుడువు కాబట్టి చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం, కరటకుడు దమనకునితో చెప్పాడంట. మరి నిజమే కదా, మంత్రులో లేకపోతే వాళ్ళ సైనాధికారులో చేసుకోవాల్సింది ఈయన చేశాడు, అందుకని కరటకుడు చెప్పాడు. కరటకుడు చెప్పిన మంచి మాటలు పెడచెవిని పెట్టి దమనకుడు కరటకునితో పాటు సంజీవకమును సమీపించి ఈ విధంగా మాట్లాడాడంట. మరి ఏం మాట్లాడాడో రేపటి కథలో విందాము. ఇప్పటి వరకు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పరాధికారం పైన మనము కన్ను వేయకూడదు, అంటే వేరొకళ్ళ అధికారాన్ని మనం తీసుకోవాలి అనేది మనకి చాలా చాలా హాని కలిగిస్తుంది. మరి రేపేమవుతుందో చూద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.